స్వహస్తాలతో మండపం తయారు చేస్తున్నారు గణపతి నవరాత్రులకి, గణపతి పూజకి. పాలవెల్లి కడుగుతున్నాను. దీని లైఫ్ ఎంతో తెలుసా? పెళ్ళైనప్పటికీ అంతే కదా, మన తరతరాలకు అదే ఉండాలి. మావిడి గెలుస్తుందా నేను గెలుస్తాను? నీకు ఒక విషయం చెప్తాను. మావిడి గెలుస్తుందా నేను గెలుస్తానా అంటే, నువ్వు గెలిచినా నాదే గెలుపు, నేను గెలిచినా నాదే గెలుపు. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. చిన్నప్పటి నుంచి మాకు కూడా 1 రూపీ పెట్టేవాళ్ళు. మా చెల్లికి 50 పైసలు, నాకు 50 పైసలు షేరింగ్. ఇప్పుడు పాప కోసం 1 రూపీ. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే करता दुख हरता वार्ता विघ्नाची दुर्वी पूर्वी प्रेम कृपा जयाची एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. God bless you. థ్యాంక్ యూ. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హెర్తా జాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా హ్యాపీగా ఉన్నాం. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి పండుగని ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకోవాలని మా ఆవిడ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అలాగే మనం ఎప్పుడు ఇలాగే సెలబ్రేట్ చేసుకుందాం. మా సెలబ్రేషన్స్ చూపించడానికి మేము ముందుకు వచ్చాం. అక్కడ టు హ్యాపీగా. ఈరోజు ఏంటి, జాకీ గారు పండగ ఉత్సాహంతో చాలా కబుర్లు చెప్పారు, చాలా మాట్లాడారు, నన్ను సర్ప్రైజ్ చేశారు. సో నేను చెన్నై నుంచి షూటింగ్లో నుంచి గబగబా వచ్చేలోపు మా ఆయన ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఆల్మోస్ట్ కొనాల్సినవన్నీ కొని అన్నీ సెట్ చేసి పెట్టుకున్నారు. సో ఈలోపు వచ్చి మేము ఇద్దరం కలిసి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ కొంచెం ప్రసాదాలు చేసుకొని ఆ పూజ అంతా మనకి నచ్చినట్టు ఒక మండపం తయారు చేసుకున్నాం. అది ఎలా చేసాం ఏంటని మీరు కూడా మాతో పాటు వచ్చేసి మా పూజలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వాగతం, సుస్వాగతం. జాకీ గారు మండపం తయారు చేస్తున్నారా? హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. మార్నింగ్ ఒకసారి దీనికి కూడా కత్తిరి తెచ్చుకుని వస్తాను. తీసుకురండి. ఇదిగో మండపం రెడీ చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి అలా ఉంది, వర్షం, ఫుల్ వర్షం. వినాయక చవితికి డెఫినెట్గా వర్షం వస్తుంది. అవునా? వినాయక చవితి ప్రతిసారి వర్షం వస్తుంది. మన వర్షంలోనే బ్లెస్సింగ్స్ కొనుక్కుని వస్తూ ఉంటాను. నీకు గుర్తుందా? అవును. గొడుగులు ఉన్నాయా? ఇప్పుడు వెళ్ళాలి కదా. చాలా పని తెచ్చాం. గొడుగులు తెచ్చారా? వావ్, గొడుగులు కూడా చాలా తెచ్చారంట. మా ఆయన ఏం చేసినా సరే చాలా చేస్తారు. స్వహస్తాలతో మండపం తయారు చేస్తున్నారు గణపతి నవరాత్రులకి, గణపతి పూజకి. అవుతుందా? పాలవెల్లి కడతావు అక్కడ. సూపర్. ఇవేమో మా హ్యాంగర్స్. సో చక్కగా వీటిని అలా తుడిచి నీట్గా శుభ్రం చేసి కట్టారు. మధ్యలోనేమో ఒక స్టాండ్ ఉంటుంది కదా, ఏం లైట్ అంటారు దాన్ని, మర్చిపోయాను. రింగ్ లైట్, దాని స్టాండ్ అనమాట. దాన్ని మధ్యలో కట్టారు పాలవెల్లి కట్టడానికి. తాళ్ళతో గట్టిగా బంధించారు. ఇప్పుడు మండపం రెడీ చేసేస్తాం. పాలవెల్లి కడుగుతున్నాను. దీని లైఫ్ ఎంతో తెలుసా? పెళ్ళైనప్పటికీ అంతే కదా, మన తరతరాలకు అదే ఉండాలి అందరికీ. సూపర్. చెక్కతో ఎంత వెండి ఉన్నా కూడా అది రియల్ పాలవెల్లి అనమాట. మగవాళ్లే కడగాలి కదా. అవును. చూడండి ఎంత హడావిడిగా చేస్తున్నారు. మళ్ళీ వచ్చి ఇంకో పాలవెల్లి కూడా తీయాలి. అలాగే ఏం చేస్తాను చెప్పు. జాకీ గారు ఏం చేస్తున్నారు? దేవుడికి గాబు గంప చేయాలి. దిస్ ఈజ్ నవధాన్యాలు వేసి చేయాలన్నమాట. నవధాన్యాలతో గంప చేయాలి. గాబు. ఓకే, వెరీ గుడ్. ఇవన్నీ నీకు ఎవరు నేర్పారు? హరిత గారు నేర్పించారు.
గట్టిగా చెప్పండి. హరిత గారు చెప్పారు, మా ఆవిడ నేర్పించింది. మరి చెప్తే కదా అప్పుడు అందరు హస్బెండ్స్ వైఫ్లకి ఎలా హెల్ప్ చేయాలి పూజలో అనేది తెలుస్తుంది కదా. కలిసి చేసుకుంటేనే కదా ఏ పని అయినా. ఏమండి మీరు మమ్మల్ని తిట్టిపిస్తున్నారని అంటారు. ఏం తిట్టిపించట్లేదు, అలా అంటారు కానీ ఊరికే. ఎవరి భార్య మీద ఎవరికి ప్రేమ ఉండదు చెప్పండి. ఉంటుంది, బట్ ఏంటో మనకి కొంచెం ఇలా చేయడం ఇష్టం కాబట్టి. ఇష్టం అలా ఎందుకు ఇష్టం అవుతుంది చెప్పు. పాపం భార్య మాత్రమే కష్టపడాలా అలాంటిది. అది అందుకు నేను ఇద్దరు కలిసి షేర్ చేసుకోవాలి. సూపర్. అసలు ఏమన్నా చేస్తున్నారా? దిస్ ఈజ్ గాబు. ఇంకా హైట్ కావాలా? చాలు. గంప చేస్తాను ఇప్పుడు. గంప చేస్తావా? సో అక్కడ ఉండ్రాళ్ళు, కుడుములు హ్యాండ్ మేడ్, అవి పప్పుల ఉండ్రాళ్ళకి, అంతే కదా? అంతే. సూపర్. రెడీ. ఇది వావ్. ఇందులో వేసాను. ఇప్పుడు దీన్ని వేసి దీన్ని గంప చేయాలంటే ఇలా రౌండ్ ఉండాలి గంప. దీని మధ్యలో ఫిలప్ చేస్తాం. నవధాన్యాలతో పెడితే మంచిది అనమాట. అవును. దాంతో మళ్ళీ ఫిలప్ చేస్తాం పైన. దీన్ని ఇలా పెట్టి. ఓ చూసావా మరి. ఇష్టం, ఆయనకి ఇష్టం. అందులో దీపారాధన చేస్తాం, నెయ్యి వేసి, ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తాం. సో ఇందు మూలంగా నీకు అర్థమైంది ఏంటి? నీకు పనులు తెలుసు, ఓకే. నీకు నేర్పిన వారు ఎవరు? మీ గురువు గారికి పనులు వచ్చు కదా. మరి అప్పుడు బాగొచ్చు కదా. బాగా వచ్చు, ఎక్కువ వచ్చు. చూడు మరి నీకు ఇన్ని నేర్పానంటే ఎక్కువ వచ్చు. ఎక్కువ అన్ని నేర్చుకున్నావా చక్కగా? ఎవరికి వస్తే చెప్పు. నిజంగా అన్ని నేర్చుకున్నాను. ఎక్కడ వదిలేసినా బతికేయగలను, ఆ రేంజ్ నేర్చుకున్నాను. నిన్ను ఎందుకు వదిలేస్తాంలే అంటే ఆసే. సో భార్యకి ఇన్ని పనులు వచ్చిన భార్య దొరికిందని నువ్వు సంతోషపడాలి. సో ఈ జన్మలో ఇంత పుణ్యం చేసుకుంటున్నావు కాబట్టి మళ్ళీ మళ్ళీ నేనే నీకు భార్యగా వస్తాను. అంటే మావిడి ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ జన్మ కూడా ఈయనే రావాలి. పనులు నేర్పించాల్సిన అవసరం లేదు కదా, నేర్చుకున్నాను. నాట్ బ్లైండ్ అంటే చూసావా మామ, ప్రేమ. నువ్వు ప్రేమతో చేస్తున్నావు కాబట్టి నేను ఓకే, కానీ లేకపోతే నాకు వచ్చు కదా మాము. చాలా బాగా గుర్తించు మాము నన్ను కూడా. చాలా బాగా. ఇది ఇందులో కూడా ఇది గంప, గాబు గంప. అది దాంట్లోనే ఏంటంటే దీంట్లోనే ఒత్తులేసి సూపర్. ఇవన్నమాట. సూపర్ మ్యాన్. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ వినాయక చవితి. వన్స్ అగైన్ మీరు కూడా ఇలాగే అన్ని పనులు హెల్ప్ చేస్తూ ఉండండి. ఇలా చేయండి. చేస్తే ఆ పనిలో ఉంటే మనకి బాండింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ. పరమాన్నం చేస్తాం. ఇది పాలు పొంగించారు. ఇలా ఇతర గిన్నెలో చేయాలి. దాన్ని ఏంటంటే పాలు పొంగితే మంచిది అంటారు కదా. అవును. అందులో పూజ చేసే రోజు కొంచెం మనం వండే పరమాన్నం కానీ చేత్తో వండేదానికి పాలు కొంచెం పొంగి అలా పొయ్యి మీదకి వస్తే మంచిది అనమాట. అందుకని నేను పొంగేలాగా పెడతాం. మనం డైలీ కాఫీ కూడా పొంగిస్తాం కదా. రోజు పొంగితాం మా ఇంట్లో. పెట్టి ఏదో పనిలో పడుతుంది. నేనే ఇచ్చా. నేను ఈ పనిలో ఉన్నాను. చల్లబడిపోయిందా? చల్లబడింది. వేడి పెట్టుకుని మళ్ళీ తాగుతాను. అలాగే ప్లీజ్. అర నిమిషం పెడుతున్నా. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో మొత్తం కుడుములు ఉడకపెట్టేసి అన్ని ఒకసారిగా ఉడకబెట్టకూడదు, స్టీమ్ చేస్తాం. దీన్ని స్టీమ్ చేసాక అన్ని అయ్యాక దాన్ని మళ్ళీ పప్పులో ఉండ్రాళ్ళు, అంటే పెసరపప్పు ఉడకబెట్టి దాంట్లో చిన్న చిన్న ఉండ్రాళ్ళు వేసి దానికి ఒక నైవేద్యం అండ్ ఉండ్రాళ్ళు, మామూలు ఉండ్రాళ్ళు. మన ఇంట్లో ఇవాళ కుడుములు, పప్పులో ఉండ్రాళ్ళు, గాబు గంప, పరవాన్నం వండుకుంటున్నాం. మిగతా అన్ని పాల తాలికలు అన్ని కూడా ఆర్డర్ చేసుకుంటున్నాం. ఆర్డర్ చేయట్లేదు, వస్తున్నాయి. ఓ సూపర్. కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. మా కూతురు గారి ఆధ్వర్యంలో ఈరోజు పండుగ ఓకే. అయితే ఇప్పుడు పచ్చ కావాలంటున్నారు కాబట్టి ఈసారి వినాయకుడు గ్రీన్ కలర్ అంట. నేను గ్రీన్, నువ్వు చేంజ్ చేసుకోవాలి. అయినా కూడా గ్రీన్. నేను గ్రీన్గా ఉన్నానుగా. ఓకే. వెనకాల ఇంకో డార్క్ వేద్దామా? డార్క్ గ్రీన్ ముందు వేద్దామా, వెనకేద్దామా? వెనకేద్దాం. వెనక. ఓకే.
అన్ని కొత్త వస్త్రం పట్టు. సో దీన్ని కూడా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్. హైట్ సరిపోద్ది నువ్వు పెట్టింది, సరిపోదా? ఎక్కువైపోద్ది. మీటర్ అంటే ఇది, దిస్ ఈజ్ మీటర్. అంటే ఎక్కువ లేదంటావా? ఇప్పుడు నా చెయ్యి, నా చేయితో అయితే నీ చెయ్యి మీటర్న్నర అవుతుంది. ఇంతే. ఇక్కడే పిన్స్ పెట్టాను. పిన్స్ ఎక్కడ పెట్టాను? నీకే ఇచ్చానా? ఇనప సామాన్లని చేతులకి ఇస్తే గొడవలు అవుతాయట, తెలుసా? అంటే భార్యాభర్తలకు గొడవలు అవ్వకపోతే ఎలా కదా, అస్సలు గొడవలు అవ్వకపోతే ఏంటి కాదా, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ లేదు అన్నట్టట గొడవలు కాకపోతే. అలానే ఊటే గొడవలే పెట్టుకోకూడదు, ప్రేమతో వచ్చే గొడవలు పెట్టుకోవాలి. ప్రేమ సరిగ్గా చూపించట్లేదు అలా అన్నమాట. నీకు ఒక విషయం చెప్తాను, మా ఆవిడ గెలుస్తుందా నేను గెలుస్తానా అంటే, నువ్వు గెలిచినా నాదే గెలుపు, నేను గెలిచినా నాదే గెలుపు. ఏంపణం ఏంపణం, ఓంపణం ఏంపణం, తెలుసా? అర్థమైందా? నా డబ్బు నా డబ్బే, మా ఆయన డబ్బు నా డబ్బే. కొంచెం ఎగరేయండి, ఒక్క నిమిషం. మీ హైట్ వాడండి. గెడలు, చెరుకు గెడలు. వర్షం ఒక పక్కన. ఈసారి వినాయక చవితి పాపం వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎలా ఉంది? మీరు వెళ్ళారు మొత్తం అంతా జరుగుతుంది బాగా. వర్షం వస్తుంది కదా సార్ అని అమ్ముతారు. అవును, వర్షం రాకపోతే ఎండ సార్ అని అమ్ముతారు. అంతేలే. మరి బిజినెస్ చేయాల్సిందే, పండగలప్పుడే కదా వాళ్ళకి కూడా ఎక్కువ బిజినెస్ అయ్యేది. వినాయక చవితికి ఎలాగో వర్షం వస్తుందని ఫిక్స్ అయ్యాము, అది రావాలట, అది బ్లెస్సింగ్. ఏదేమైనా సరే అలంకారం చేసుకుంటేనే మనకు తోచినంతలో, అంటే మనకు తెలిసినంతలో అలంకారం చేస్తే అదొక తృప్తి. సో అలంకారం డెఫినెట్గా ఉండాల్సిన ఒక విషయం పూజలో. చూసిన కొద్దీ కళ్ళకి నిండుగా ఆనందంగా హ్యాపీగా. నిజంగా మన ఏదో మండపాలు చేస్తారు కదా, అలాగే ఉంది కదా. సూపర్ జాకీ గారు. కొంచెం పసుపు నీళ్ళు. సో ఇక్కడ బియ్య పిండితో ముగ్గు. చల్లని గాలి. ఎంజాయ్ మార్షో. సారీ బ్రో. మా వాడిని అక్కడ పెట్టి వాడు చల్లగా వర్షానికి అక్కడ కూర్చున్నాడు. ఇలాంటి టైంలోనే వాడిని బందీని చేసేస్తాం అనమాట, వాడి ఫ్రీడమ్ తీసేసి. సో ఇప్పుడు ఇవన్నీ జాంకాయలు. దారాలు నేను కట్టేనా ఫాస్ట్గా? పసుపు రాసి బొట్లు పెడితే నేను నీళ్ళు దారాలు కట్టేస్తాను. ఓకే. పసుపు లాయా, పసుపు లాయా ఏ ఉదరై, పానీ లాయా. తర్వాత మోడదైతే సో పాలు వెళ్ళి ఇంట్లో మగపిల్లల చేతే తీస్తారు, తర్వాత పెట్టిస్తారు. వాళ్ళే శుభ్రం చేసిస్తే చక్కగా ఇంట్లో ఆడపిల్లలు పసుపు రాసి చక్కగా అలంకారం చేయాలన్నమాట. ఓం గణేశాయ నమః. సో మొత్తం పసుపు రెండు పక్కల నీట్గా రాసా. ఇప్పుడు కుంకుమ బొట్లు పెడదాం. చిన్నప్పుడైతే మేమే చేసేవాళ్ళం, అప్పుడప్పుడు మా అమ్మాయి. ఈ మధ్య బాగానే పనిచేస్తుంది కానీ ఈరోజు నేనే పెడుతున్నా. మళ్ళీ సంస్కృతి నేనే పిలవలేదు, అయ్యో. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఇలా తీస్తే ఇలా వస్తే కట్టేవాళ్ళం, అంత స్ట్రాంగ్ ఉండే. ఇవి కూడా లేతగా అయిపోయినాయి ఎందుకు అలా. ఇదిగో ఇలా తీస్తే రెండు కడితే మూడేసేవాళ్ళం. ఊరికే వచ్చేస్తున్నాయి పస సుకుమారం అయిపోయాను నేను. అలాగా ఇది ఇలా కట్టేవాళ్ళం. ఉంటుంది అనుకుంటలే, ఇలా కడదాం. సో చాలా చాలా స్పెషల్ వినాయక చవితి రోజు ఏంటంటే 21 పత్రులతో పూజ చేయటం కదా. సో అవన్నీ మనకి ఇప్పుడు చిన్నప్పుడు దొరికేవట. అప్పుడు కూడా మేము కూడా ఏదో దొరికిన ఆకల్లో ప్రతి ఆకుతోనూ పూజ చేసేవాళ్ళం. బట్ 21 తప్పకుండా చేయాల్సినవి ఉన్నాయి కదా. అవి కొన్ని సంవత్సరాలుగా మాకైతే పంపిస్తున్నారు ఎకో గెట్స్ ఇండియా. సో మట్టి వినాయకుడు ప్లస్ 21 పత్రులు అనమాట. సో ఇందులో అన్నీ చూసారా, ప్రతిదీ చక్కగా గన్నేరు, మరువం, మొరం అంటారా మన కదా, రేగు,
జాజి, మామిడి, జమ్మి ఆకులు, జమ్మి జమ్మి, విష్ణుక్రాంతం, వావిలి, దానిమ్మ, తులసి, ఉమ్మెత్త, బృహతి పత్రం, మాచిపత్రం, తెల్ల మద్ది, అన్నీ మనకి మంత్రాల్లో వచ్చేస్తాయి. బిల్వం, రావి, గరిక, చాలా ఇంపార్టెంట్ గరిక, ఉత్తరేణి, జిల్లేడు పువ్వులన్నా స్వామివారికి ఎంత ఇష్టం అంటే, గండకి. ఇలా మొత్తం 21 పత్రాలు. 21 పత్రాలు ఇలాగనమాట. 21 పత్రాలు మొత్తం ఇలాగా పూజ చేస్తాం. సో తృప్తిగా పూజ చేయడానికి మాకు పంపించిన ఏకో గిఫ్ట్స్ ఇండియాకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది చాలా మంచి కార్యం కదా. సో ప్రతి ఒక్కరికి తృప్తిగా పూజ చేసుకోవాలి ఉంటుంది కదా. సో 21 దొరకదు కాబట్టి మమ అనేస్తాము. ఆ మమ కాకుండా నిజంగానే ఆ పత్రులతోనే పూజించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జాకీ గారు థ్యాంక్ యూ. కళ్యాణి అక్కన గారికి స్పెషల్ థ్యాంక్స్. దీంతో పాటు ఇంకో చూసారా, దేవదారు పత్రం. ఇది ఎంత బాగుంది, ఇలా ఉంటుందట. ఇది 21 సంపూర్ణం. వ్రతకల్పం, శ్రీ వినాయక వ్రతకల్పం, ఈ పుస్తకంతో సహా మనకి 21 పత్రుల్ని ఇలా ఇస్తారనమాట, విత్ మట్టి వినాయకుడితో. క్లాత్ వేసి ఇది కట్టేసానా? ఓకే. తామరాకు కింద పోయినా ఈ మాత్రం దొరికింది మనకి. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. బాబు గంప అన్నావు కదా, మళ్ళీ పెడతాను. సంస్కృతి, ఈ 1 రూపీ నీకే. చిన్నప్పటి నుంచి మాకు కూడా 1 రూపీ పెట్టేవాళ్ళు. మా చెల్లికి 50 పైసలు, నాకు 50 పైసలు షేరింగ్. ఇప్పుడు పాప కోసం 1 రూపీ అన్నతో షేర్ చేసుకుంటే సూపర్. 500 crores సంపాదించేదాన్ని. చాలా జాగ్రత్తగా పెట్టాలంట. జర్మనీ ఎవరు తీసుకొచ్చారు? गानचतुराय गानप्राणाय गानान्तरात्मने వక్రతుండా మహాకాయ సూర్యకోటిసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం హ్రీం గం గణపతయే నమః. ఓం హ్రీం గం గణపతయే నమః. ఓం హ్రీం గం గణపతయే నమః. ఓం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा। केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा। తిప్పాలి. गंगे గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలసదోకను పూజా ద్రవ్యముల పైన అందించాలి. కొంచెం శిరస్సు పైన, నీ శిరస్సు పైన ఫస్ట్. సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. పత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. దూర్వారయుగ్మం పూజయామి. దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. వటవే నమః దాడిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. మరువకపత్రం పూజయామి. హేరంబాయ నమః సింధూవారపత్రం పూజయామి. ఆర్కపత్రం పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి. పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో ఉండిపోయాడు. శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. గజాసుర ఉదరంబులో శివునకు అనుగొనుకున్న బ్రహ్మ విష్ణువులందరూ గంగి రెద్దుల నివేశంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుళ్ళు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి. నీవు నీ కుక్షియందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్టచీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. అంతటా ఆ గజాసురుడు, శివ, నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుని నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికి అధిపతినని, పార్వతి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వెవరివైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివునికి కోపం వచ్చింది. ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డని చూసి, నాథా, పసివాడిని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. శివుని మనసు ఆర్ద్రతమైంది. తన తొందరపాటుకు
చింతించాడు. భక్తాయాసములతో కైలాసమునకు వచ్చి మాతాపితృలకు పాదాభివందనం చేయ సంకల్పించగా ఉదరము సహకరించక నానావస్థలు పడుచుండగా శివుని శిరస్సు అందున్న చంద్రుడు చూసి పకపక నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంతపు కూరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లించి పాముతో గొజ్జను కట్టారు. కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగ్రురాలి చంద్రుని చూచి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డా? అందగాడనుకుంటున్న నిన్ను చూసిన వారికి నీలాప నిందలు కలుగుతాయని శపించింది ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. நாகாபரணனே நான் மறை போற்றும், நாகாபரணனே நான் மறை போற்றும், நாமனே பிரணவரூபனே ஜெய. நாகாபரணனே நான் மறை போற்றும், நாமனே பிரணவ ரூபனே ஜெய. ஸ்ரீ கணேச சரணம் கஜானன தேவர் முனிவர் பணியும் தயாகர ஸ்ரீ கணேச சரணம். பாதம் நம்பும் ராமதாச வரதனே, பாதம் நம்பும் ராமதாச வரதனே. மோதக பிரியனே கௌரி குமாரனே, ஆதிதேவன் உனதின் அருள் இல்லையே, ஆதிதேவன் உனதின் அருள் இல்லையே. வேதனுமானும் செய்தொழில் உண்டோ, ஆதிதேவன் உனதின் அருள் இல்லையே. வேதனுமானும் செய்தொழில் உண்டோ. ஸ்ரீ கணேச சரணம் கஜானன தேவர் முனிவர் பணியும். जय जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया. मंगलमूर्ति मंगलमूर्ति मंगलमूर्ति. मोरया. करता दुख हरता वार्ता विघ्नाची, नुर्वी पूर्वी प्रेम कृपा जयाची. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि. తల్లి రండి రెండమ్మ రండి, అయిపోయింది.
సైజ్ చూసావా? సూపర్. కావాలి అలాగే పైన వేసి పైన పడకుండా ఇలా ఉంది కదా తల్లి, అక్కడ వేయాలి. నువ్వు పైన వేయగలవా? దగ్గరికి వెళ్ళి పైన నెమ్మదిగా పెట్టు, చేతితో పెట్టేసి జాగ్రత్త జాగ్రత్త పెట్టు. పైన పైన బయట దాని మీద పెట్టి పడిపోతాయి. ఆకుల పైన పెట్టేసి కింద పడిపోతాయి. సూపర్. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. రా రండి మీరు ఇద్దరు. మీరు కూడా రండి. చల్లగా ఉండండి, హ్యాపీగా ఉండండి. బయట చదువుకోండి. బయట చల్లగానే ఉందంట తల్లి, చల్లగా చల్లగా కుమ్మేసి హ్యాపీగా ఫారెన్లో నుంచి సంతోషంగా నువ్వు అనుకున్నవన్నీ సాధించి ఎప్పుడు సాధించేసి. సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటూ అందరిని ఆనందించేలాగా చేస్తూ అన్ని బర్త్డేలు అన్ని సెలబ్రేషన్స్ నువ్వే చేసేసి మళ్ళీ హ్యాపీ. మా అమ్మాయి నన్ను గుండెల్లో పెట్టుకుంటది. అబ్బా అంత హైట్గా ఉంది కదా అందుకు. తిందాం ఇంకా. అది అయ్యో నాన్న హగ్గండి. Wish you all the best. God bless you. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ బర్త్డే అన్న. ఈసారి బర్త్డే మా బాబు బర్త్డే. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప. మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఇలాగా చూసారా, సింపుల్గా ఇలా కానిచ్చేసాం ఈసారి. సింపుల్గా. కానీ నువ్వు సింపుల్గా అంటున్నావు కానీ నాకు ఎంత బాగా అనిపించిందో తెలుసా, అంటే ఎలాంటి హడావిడి లేకుండా, అంటే ఒక్కొక్కసారి టైం తక్కువ ఉందని మనం సింపుల్ చేసుకుందాం అనుకుంటే కూడా అంటే భగవంతుడి ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే చూడు ఒక గుడిలాగా తయారైంది. అవును, మండపం చేసేసాం, పెద్ద మండపం. అట్లానే ఈసారి గ్రీన్తో చేయాలి, పచ్చదనంతో చేయాలి అని గణపతిని చేయాలి, అది తెలియకుండానే అట్లాగే పచ్చటి మండపం తయారు చేయడం జరిగింది. అలాగే అసలు అంత పచ్చగా ఉన్నారు చూసారా. అవును, పత్రులు అందరూ పచ్చగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే ఆయన పచ్చగా మనల్ని అందరూ చూడాలి అంటే అందరూ పచ్చగా ఉండాలి. పచ్చదనం అసలు పచ్చదనం అంటే ఏంటి తెలుసు? హరిత అంటే ఏంటి? హరితవర్ణం. హరితవర్ణం అంటే పచ్చదనం అంట. సో ఇలాగా సింపుల్గా అనుకున్నా నాకు ఎంత తృప్తిగా ఉందంటే, సో నిజంగా జాకీ గారు ఇక్కడ మనకి చక్కగా ఎవరికి వాళ్ళు ఒక కాలనీల్లో అంత మండపంలో చేసుకుంటారు కదా, అదే లుక్ వచ్చింది. ఎంత బాగుందో, సూపర్. ఇది ఈరోజు మా ఇంటి గణపతి పూజ, వినాయక చవితి పూజ. ఆ విఘ్నేశ్వరుడు మన అందరినీ ఆశీర్వదించాలని, అందరూ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మా ప్రేయర్స్లో, మా పూజల్లో మీరందరూ ఎప్పుడు ఉంటారు, అందరూ ఉంటారు. సర్వే జనం సుఖినో భవంతు. అవును, ఎందుకంటే మీరందరూ మా మంచి ఎప్పుడూ కోరుకుంటారు, మమ్మల్ని బ్లెస్ చేస్తారు. కాబట్టి మనల్ని ప్రేమించే వాళ్ళు, మన బాగు కోరుకునే వాళ్ళు ఇంకా ఇంకా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రతిరోజు వేడుకుంటాం, కోరుకుంటాం అనమాట. సో ఇది వినాయక చవితి ఉత్సవం అని చెప్పాలి, నాకైతే ఉత్సవంలా అనిపిస్తుంది. సో మీ అందరు కూడా బాగా నచ్చింది అనుకున్నాను. మీరు కూడా ఇంతకంటే బాగా చేసుకుని ఉంటారు. ప్లీజ్ కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అంటే ఎంత గొప్పగా చేసుకున్నాం అని కాదు, ఎంత తృప్తిగా చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ తృప్తి అనేది మన మనసుకి వస్తే అదే చాలా. పూజలు అనేది గొప్పగానే డెఫినెట్గా చేయాలి. చాలాసార్లు చెప్పాలనుకుంటున్నాను. పూజలు ఇంత ఆర్భాటంగా చేస్తారంటే ప్రతి పండగలోని, ప్రతి పూజా పత్రికలోని ఉంటుంది కదా, మనం చదువుతాం బుక్లోని, వాళ్ళ తాహతని బట్టి, వాళ్ళ ఇదిని బట్టి ప్రశాంతంగా హ్యాపీగా ఒకళ్ళు మీరు బంగారంతో చేసుకోండి, వెండితో చేసుకోండి, సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటాం. అందులో కూడా మీ యొక్క స్థాయిని బట్టి మీరు చేసుకోండి అంటారు. శక్తి కొలది చేసుకోమంటే అంటే ఆర్భాటం కాదు, ఆనందం పంచుకోవడం ఇదంతా. ఎంత బాగా చెప్పారు జాకీ గారు. నా మనసులోని మాట అంటే అవసరమా అంటే మనల్ని మనం ఎంత అలంకరించుకుంటున్నాము. ఎక్కడికైనా పక్కింట్లో పెళ్ళైనా, పక్కింట్లో ఫంక్షన్ అయినా మనమే హడావుడి చేస్తున్నాం కదా, మనం అందంగా రెడీ అవుతాం. అలాంటిది మన ఇంట్లో మన భగవంతుడికి, మన అమ్మవారికి మనం అలంకరణ చేసుకుని చూసుకుంటే అది ఎంత తృప్తిగా ఉంటుంది కదా. అంటే అది కూడా కాకుండా మా ప్రొఫెషన్కి మేము చక్కగా ఆ రెడీ అవ్వడం అనేది మాకు ఒక అదే దాంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా చక్కగా రెడీ అయ్యి
దేవుడి కోసం ఇంకొంచెం చక్కగా రెడీ అయ్యి దేవుడికి దగ్గరగా ఆయన ఒక మన్ననలు పొందుతూ ఆయన ఒక ఆశీర్వాదాలు పొందాలని మేము ఎప్పుడు మా ఒక వృత్తి అదే కాబట్టి మేము ఎప్పుడు అట్లానే ఉంటాం, హ్యాపీగా ఉంటాం, అందంగా ఉండే ప్రయత్నం చేస్తాం. సో నేనేమంటానంటే ఆడవాళ్ళకి అలంకారమే ఆభరణం. నగలు వేసుకున్నామని కదా, అలంకరించుకుని మంచిగా ఉన్న దాంట్లో మంచి చీర కట్టుకొని మంచిగా చక్కగా రెడీ అయ్యి ఉన్న నగలు వేసుకొని చక్కగా తల నిండా పువ్వులు పెట్టుకొని నుదుట కుంకుమ పెట్టుకొని అంతే. ఆడవాళ్ళు ఎంత లక్ష్మీ కటాక్షంగా కనిపిస్తే ఇల్లు అంత వృద్ధిలోకి వస్తుందట. సో ఏ ఇంట్లో అయితే చెప్తారు కదా, చెప్పు అది చెప్తే ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్వ దేవతాః. అది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. సో స్త్రీలు ఇంట్లో ప్రతి ఇంట్లోనూ స్త్రీలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటే ఆ ఇల్లు దేవలోకమే. ఏమంటారు? కాదంటారా? కాదు కదా. సో మీరు కూడా అందరూ ఎప్పుడు ప్రతి అకేషన్ని చాలా చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోండి. వీళ్ళు వాళ్ళని అందరం మన స్తోమతికి తగ్గట్టు, మన అంటే వీలుని బట్టి, మన శక్తిని బట్టి, మన ఓపికను బట్టి. సో ఈ ఒక్కరోజు ఓపిక తెచ్చుకుని చేసుకుంటే ఆ తృప్తి సంవత్సరానికి ఉంటుందన్నమాట. సో అందరం తృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. సో మీరు కూడా మమ్మల్ని ఇలాగ ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్, ఈ వినాయక చవితి, మా ఇంటి వినాయక చవితి మీ అందరికీ తప్పకుండా నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరితజాక్ యూట్యూబ్ ఛానల్. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి.